వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాప్తాడులో పర్యటించిన జగన్, హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన వైసీపీ కార్యకర్తలు, లింగమయ్య కుటుంబానికి జగన్ పరామర్శ, సర్కార్పై సంచలన ఆరోపణలు, రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడి. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం, సుపరిపాలన కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటీ సహా వివిధ రంగాల నుంచి 10 మంది నిపుణులు. ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సింగపూర్లో అగ్ని ప్రమాదం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్. ప్రమాదంలో బాబు చేతులు, కాళ్లకు గాయాలు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీఆర్ఎస్ లో మాత్రమే 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాయన్న కేటీఆర్. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటున్నామని వెల్లడి. కేసీఆర్ను కేసులో ఇరికించడం గురించే రేవంత్ ఆలోచిస్తున్నారని మండిపాటు. నేడు రాప్తాడుకు వచ్చిన జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంటూ పరిటాల సునీత ఫైర్. పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా జగన్ కు తెలియదా అని నిలదీత. 15 సెకండ్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ తాళం విరగొట్టి బైక్తో పరారైన దొంగ. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఘటన. ఓ షాపు ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎత్తుకెళ్లిన దొంగ. ఇంత కాస్ట్లీ బైక్ కొంత బలహీన లాకింగ్ సిస్టమా అని విమర్శలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అసలు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎవరెవరిపై దాడి చేశారు లాంటి విషయాలను ఆరా తీశారు. లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సర్కార్పై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆయన, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయి, మొత్తం రెడ్ బుక్ పరిపాలన నడుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే వైసీపీ గెలిచిన చోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అంది అవార్డును తాను తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. 2017లో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద 18 కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు, మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 145 రోజులు అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు. ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, పనిచేస్తా ఉన్న వ్యక్తి, కోర్టు 18 సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే 18వ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేడు అని చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి 50 రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, అయ్యా చంద్రబాబు, ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు. సూపర్ 7 హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నారు. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో బాబు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్కూల్ సిబ్బంది మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పవన్ ను సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు సూచించారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కురుడి గ్రామానికి వస్తానని మాటిచ్చానని, అక్కడి గిరిజనులను కలిసి ఆ తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ కళ్యాణ్ బదులిచ్చారు. ఇవాళ ప్రారంభించాల్సిన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత జనసేనాని సింగపూర్ వెళ్లనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్లకు సంబంధించి అలాంటి ఆధారాలు లేకుండా దాడి చేశారని అన్నారు. దాంతో కేబినెట్లో మంత్రి నారా లోకేష్ తో చర్చించే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. వాలంటీర్లకు గత ప్రభుత్వం జీతాలు ఎలా ఇచ్చిందో కూడా తెలియడం లేదని, జీతాలు ఎలా ఇచ్చారో వాలంటీర్ నాయకులను అడిగి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. రుబ్రిగూడ మండలం కురిది గ్రామం రచ్చబండలో పవన్ మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలను చెప్పి మాయ చేశారని, 25,000 కోట్లు దోచేశారని పవన్ మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్లను తీసుకుంటున్నామని చెప్పి పార్టీ కోసం పని చేయించుకున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ బీఆర్ఎస్ లేనని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు వరంగల్లో జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో పార్కింగ్తో పాటు బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3000 బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని, ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ రాప్తాడు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర స్థాయిలో స్పందించారు. పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. జై జగన్ అనిపించుకుంటూ పరామర్శకు వెళ్తారా అని నిలదీశారు. ఇవాళ జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలని అన్నారు. అబద్దాలను పేపర్పై రాసుకొచ్చి చదివారని విమర్శించారు. లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ మర్డర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పులివెందులలో బాత్రూంలో చంపుతారేమో కానీ అనంతపురం జిల్లాలో అలాంటి హత్యలు జరగవని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. పాపిరెడ్డిపల్లికి వచ్చింది మరి ఒక లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా, లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా, లేదంటే ప్రచార రథాలకు వచ్చినాడా, ప్రచార రథంకి వచ్చినాడా, లేదంటే మరి జైలు పలికించుకుంటూ జగన్ సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివెందుల ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పొచ్చు. ప్రశాంతంగా ఉండే గ్రామం పాపిరెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ విధంగా రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం, ఆయన చనిపోవడం, దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక 10 పేపర్లు రాసిచ్చి, ఎన్ని అబద్ధాలండి. కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని. వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయ్యింది, దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు, మచ్చకత్తెలు అంటాడు, ఇంకా వేరేటివన్నీ కూడా చెప్తారు. అలాంటివన్నీ వాడేది కూడా పులివెందుల్లో. మీరు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగన్కి కూడా నేను చెప్తున్నాను. వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడించు, కుటుంబానికి సహాయం చెయ్యి. నువ్వు వెళ్ళాలి కానీ పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమయ్య భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారా లేదని డిపార్ట్మెంట్ని అడగండి. ఎస్పీ గారికి ఫోన్ చేయండి, లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి. ఇద్దరు పోయినారంటున్నారు. ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు. అనవసరంగా రెచ్చగొట్టి 20 మంది 30 మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా. మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు వాడ చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాపీ రేట్ కొడతా అంటారు. గుడ్డి కంఠపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుడ్డి కంఠపాఠం కొట్టి ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్పై సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సలహా మండలిలో గేట్స్ ఫౌండేషన్ నుంచి అలాగే మద్రాసు, ఐఐటి, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులను సభ్యులుగా నియమించాలన్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు. కేవలం 15 సెకండ్లోనే ఓ దొంగ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తాళం బద్దలు కొట్టి ఆపై దర్జాగా దాంతో పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాస్క్ ధరించి వచ్చిన దొంగ స్క్రూ డ్రైవర్ లాంటి సాధనంతో బైక్ తాళం విరగ్గొట్టి ఎంచక్కా దాంతో పరారయ్యాడు. 26 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ షాపు ముందు పార్క్ చేసిన బైక్ వద్దకు వచ్చిన దొంగ ఓ చిన్న పరికరంతో తాళం తెరిచాడు. అనంతరం సీట్పై కూర్చుని బైక్ను స్టార్ట్ చేసి క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యాడు. బయటకు వచ్చి చూసుకున్న బైక్ యజమాని తన వాహనం కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరిగెత్తి ఫిర్యాదు చేశాడు. అలాగే షాప్ వద్దనున్న సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించాడు. పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్యనని అందులో ఎలాంటి అనుమానం లేదన్న వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బెన్నిలింగం పోలీస్ విచారణలో మాట మార్చారు. ఆ రోజు ఏదో ఆవేశంలో మాట్లాడానని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద ఇటీవల బెన్నిలింగం మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ ఖచ్చితంగా హత్యే, ఎలాంటి సందేహం లేదు. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకొత్త కోస్తాం, మమ్మల్ని కెలకొద్దు, మేం మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం, మాతో పెట్టుకోవద్దని వ్యాఖ్యానించారు. దీంతో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసి విచారణకు పిలిచారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన బెన్నిలింగం ఆ రోజు ఆవేశంలో మాట్లాడానని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేదని, పాస్టర్ను హత్య చేశారని చెప్పేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని దర్యాప్తు అధికారులకు తెలిపారు. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. కేటీఆర్ను జైలుకు వెళ్లకుండా కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్, కేటీఆర్ కలిసి మజ్లిస్ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఇద్దరూ కలిసి దోచుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ధి మారలేదన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ల మధ్య ఉన్న రాజకీయ లావాదేవీల ప్రజల ముందు నూతనంగా బయటపడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలిసికట్టుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కొరిమేల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50,00,000 రూపాయల ఎంపీలర్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. కొరిమేల హెడ్ క్వార్టర్ లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలు హైదరాబాద్ లో అసెంబ్లీ వద్ద మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్షకు దిగారు. 1116 మందితో కలిసి విగ్రహ సాధన దీక్ష చేపట్టిన కవిత ఈ సందర్భంగా ఏ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే రాష్ట్రానికి మంచి జరగదని ఆమె విమర్శించారు. దేశంలో ప్రతి ఆడబిడ్డ జ్యోతిబా పులేను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమానత్వానికి సంకేతంగా ఫులే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమె దీక్ష కొనసాగుతోంది. రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ అసెంబ్లీలో మొన్న శ్రీరామనవమి జరిగితే, ఇది నేను ఎప్పుడో చరిత్ర చెప్తలేను, వర్తమానం ఇయాలటి విషయం చెప్తున్నా. శ్రీరామనవమి నాడు ఈయన రాజస్థాన్లో ఒక రాముడు గుడి దగ్గరికి పోయిండు. ఈయన పేరు టికారాం జుల్లి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీ లీడర్. అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడు గుడికి పోతే, ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత పాలతోని రాముణ్ణి క్షీరాభిషేకం చేసుకొని మా గుడి మైలబడ్డదని ఇయాలటికి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి నిజంగా షేమ్. డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాం, డెమోక్రసీ అని చెప్తున్నాం, ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం, సమానత్వం అని చెప్తున్నాం, స్వేచ్ఛ అని చెప్తున్నాం, సోదరభావం అని చెప్తున్నాం. కానీ మాటల మటుకే ఉన్నది, అది చేతలల్లో కానొస్తలేదు. అందుకే ఇట్లాంటి వేదికలు కావాలి, అందుకే ఇట్లాంటి దీక్షలు కావాలి, అందుకే ఇట్లాంటి ధర్నాలు కావాలి, అందుకే అట్లాంటి కళాకారులు కావాలి. అందుకే మనందరం కూడా పిడికిలెత్తాలి, ఉద్యమించాలి. ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా దయచేసి మీరు దానికి వెనక్కి వెళ్ళొద్దు. ఎందుకంటే సజీవంగా ఉన్న ఎగ్జాంపుల్, పొద్దున ఈ సభకు వస్తూ మాట్లాడుకుంటుంటే
బాన్స్వాడలో ఒక షాప్ ఉన్నది, ఇప్పటికి ఉన్నది. అక్కడికి ఎవరన్నా బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే వేరే కప్పులు ఇస్తారు. బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే ఛాయ్ తాగినావు, పైసలు ఇచ్చినావు కరెక్టే, కానీ నీ కప్పు నువ్వు గడిగాడ పెట్టిపో అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. ఒక 15 ఏళ్ల కిందటి మాట చెప్తున్నా, మహబూబ్ నగర్లో ఒక గుడి ఉన్నది, పేర్లు చెప్పనేను. ఆ గుడి బయట అంటే గుడి లోపల దేవుణ్ణి దర్శించుకోవడం అన్నది అసాధ్యం బీసీ ఎస్సీలకు. కానీ గుడి బయట ప్రహారీ గోడ లోపల ఒక చిన్న రాయి పెట్టిరు. ఆడికి పోవాలి, ఆడ కొబ్బరికాయ కొట్టాలి, దూరంకి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. పాపం ఆనాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఒక రెడ్డి గారు, ఆయన అరే ఇట్లా అన్యాయం జరుగుతుంది, నేను సహపంక్తి భోజనం పెడతా అని చెప్పి ఆయన సహపంక్తి భోజనం పెట్టి మనందరం సమానమని ఒక మంచి మెసేజ్ ఆయన ఇచ్చిండు. కానీ ఆ మెసేజ్ ఇచ్చి పాపం ఆ పెద్ద మనిషి వంగనే మళ్ళా పాలు తీసుకొచ్చి గుడంతా గడిగినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఉన్నది. ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది. ఇక కొంతమంది పండ్లికి ఇచ్చుకుంటా ఏం అవసరం రిజర్వేషన్లు, ఎందుకోసం మాట్లాడాలి బీసీల కోసము, ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు, మీకేమొస్తుంది ధర్నాలు చేస్తే అని అంటే ఏమొస్తుందంటే ఆవేశం వస్తుంది, ఆవేదన వస్తుంది, గుండెలల్లోంచి తన్నుకొని వస్తున్నది. నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కూడా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం పేర్లలోనే ఉన్నది, పుస్తకాలలోనే ఉన్నది, పేపర్లలోనే ఉన్నది, కానీ వాస్తవంగా భూమిలోకి రాలేదు, వాస్తవంగా అమలైతే లేదు. ఆ ఆవేశంలోంచి పుట్టుకొచ్చినటువంటి, ఆ ఆవేదనలోంచి పుట్టుకొచ్చినటువంటి డిమాండ్లే ఇవన్నీ తప్పితే పొద్దుపోక వేసే ధర్నా కాదు. ఇవాళ ఏప్రిల్ 8వ తారీఖు ఎంత ఎండ కొడుతుందో మీరు చూస్తున్నారు. అందరం కూడా ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలం ఎందుకోసమని కూర్చున్నాం? ఎందుకంటే ఒక 150 సంవత్సరాల కింద ఇదే స్వేచ్ఛ కోసం, ఇదే సమానత్వం కోసం ఉద్యమం చేసినటువంటి పూలే గారు, ఆయనను మనకు స్ఫూర్తిగా ఉండాలి. మనం చట్టాలు చేసేటటువంటి ఆ చట్టసభల ముందట ఆయన నిలబడితే మనకు ప్రతినిత్యం జ్ఞానోదయం కావాలి. ఇప్పటికన్నా స్వేచ్ఛ, ఇప్పటికన్నా సమానత్వం, ఇప్పటికన్నా సోదరభావం ఈ దేశంలో నిజం కావాలనేటటువంటి ఉద్దేశం తప్పితే ఇలా ఇంకోటి లేదు. అందుకే ఆనాడు అంబేద్కర్ కోసం అడిగినాం, ఇవాళ పూలే కోసం అడుగుతా ఉన్నాం. అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు, మాట్లాడండి, తప్పులేదు. రాజకీయాలు చేయండి, తప్పులేదు. కానీ ఇంకా కూడా అందరికీ సమానమైన అవకాశాలు రావద్దు అనడం ఇది నిజంగా చాలా అన్యాయమైన విషయం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి రాముని దర్శనం చేసుకోగానే మైలవడ్డది, ఈయన వచ్చిపోయిండు అని చెప్పి పాలతో అభిషేకం చేసిండు. మరి అదే భారతీయ జనతా పార్టీ మరి మహిళలు, ఒక గిరిజన బిడ్డ దిల్సుఖ్ నగర్ లో జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని ఈ తీర్పుతో స్పష్టమైందన్నారు. 12 ఏళ్లుగా ఈ ఘటన బాధిత కుటుంబాలపై ఓ పీడకలలా మిగిలిందని, ఈ తీర్పుతో వారికి న్యాయం జరిగిందన్నారు. ప్రజలను నిర్దాక్షిణ్యంగా బలికొన్న మరణ హోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరిశిక్షే సరైందన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం మరింత బలపడిందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జీఎస్టీ వృద్ధి రేటు దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని ఎంపీ చామల అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వృద్ధి రేటు సగటు 6% మాత్రమే ఉండగా తెలంగాణలో అది 8.6%కి చేరిందని వివరించారు. అయితే ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు తమను వార్తల్లో నిలిపే ఉద్దేశంతోనే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమెకు గుర్తింపు సమస్య వచ్చిందని, దాంతో ఏదో ఒక అంశాన్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి గణాంకాలు, పన్నుల వృద్ధి వంటి విషయాల్లో ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉండాలని, అసత్య ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. మరి దాన్ని తప్పు పట్టే బండి సంజయ్ గారు వచ్చేసారి మరి సీట్లు బాగా పెరుగుతున్నాయంట ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో. మరి అక్కడ పోయి ఏమైనా నిలబడతాడా అడుగుతున్నా బండి సంజయ్ గారిని. అందుకనే ఇప్పటి నుంచి డిసోన్ చేసుకుంటుండా. చెప్పండి, ఏఐలో ఒక బాధ్యత గల కేవలం రెచ్చగొట్టాలి. నేను ఒకటి అడుగుతున్నాను తెలంగాణ సమాజాన్ని, ఇలా కేవలం రెచ్చగొట్టడానికేనే కదా ఈ మార్ఫ్డ్ పిక్చర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ని ఈరోజు ఎట్లా మొత్తం బాహుబలి లెక్క తీసి మొత్తం చెరువులు గిరువులు. అసలు నాకు తెలిసి నాగార్జున సాగర్ని చూపించినట్టు వాళ్ళ ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల ప్రాంతాల
అంటే ఒకప్పుడు నాగార్జున సాగర్ చూపించి ఇప్పుడు ఆడ ఉన్నటువంటి పరిస్థితిని చూపించి ఇంత మార్పు వచ్చిందంటే దెబ్బకే ప్రజలు ఆశ్చర్యపోయారు. సంవత్సరం పాలననే రేవంత్ రెడ్డి గారు ఇంత మార్పు, నీళ్లు కూడా మాయం చేసిండు ఆడ అని. అంటే అటువంటి మీరు చూడండి ఆ విజువల్, చాలా మందికి వచ్చి ఉంటుంది ఆ విజువల్. పైన బిఫోర్ ఆఫ్టర్ అని పెట్టి పైన మొత్తం ఆ విజువల్ మొత్తం ఎట్లంటే ఒక గ్రీనరీ, మొత్తం చెరువు, మొత్తం అసలు అంత వాటర్ ఉన్నటువంటి ప్రాంతం లేనే లేదు అక్కడ. గండిపేట ఉంటుంది అటు సైడ్, ఏది కొండకు అవతల, ఇటు సైడ్ చేసి దాన్ని మొత్తం చేసి భారతదేశం మొత్తం చేస్తే నాకు నిన్న హర్యానా నుంచి రాజస్థాన్ నుంచి క్యా హోగా అంటారు అందరూ. కూర్చునే ఓ పూరా ఆర్టిఫిషియల్ ఆజ్ రాత్ తు దేకో పూరా నికాల్ దియా అని చెప్పిన. ఎందుకంటే నిన్న మనం పొద్దున కోర్టులో పిటిషన్ వేయగానే అందరు డిలీట్ చేశారు. అవునా, ఇది రాంగా అంటే ముందు బండి సంజయ్ మన ముందు కిషన్ రెడ్డి గారే డిలీట్ చేశారు. ఎందుకంటే ఆయనే కదా ఆదర్శంగా ఉండాల్సింది. సో ఆయన డిలీట్ చేసినాక అరే కిషన్ రెడ్డి సాబ్ కోయి డిలీట్ కరేతో హమ్ కిత్నా బహుత్ చోట అని అందరు డిలీట్ చేశారు. మనని కూడా ఏమన్నా కేసులు కాగాలి మన మీద. ఇంకెవరన్నా ఉంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా, దయచేసి మీరు కూడా డిలీట్ చేయండి. ఎందుకంటే ఎవరో ప్రోత్సహిస్తే, ఎవరో ప్రొవోక్ చేస్తే మీరు పెట్టినటువంటి తప్పుడు పిక్చర్స్ అవి ఒరిజినల్ పిక్చర్స్ కావు. కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులలో పెట్టాలని, కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారము, విష ప్రచారం చేయాలన్నటువంటి ఈ కేటీఆర్ అండ్ ముఠా తప్ప ఎవరికి అవసరం లేకుండా అది వాళ్ళు పెట్టినటువంటి ఇత్తనము. అందరు దాంట్లో ట్రాప్లో పడ్డారు. ఆ ట్రాప్లో పడి ఇప్పుడు అందరు ఇబ్బందుల పాలు కావద్దని కోరుకుంటున్నారు. తప్పు మాట్లాడితే, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, సరిగ్గా సబ్జెక్ట్ లేదు, ఏదో ట్రై చేస్తుడు, నేర్చుకుంటుడు, ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు మాట్లాడుతుండు కదా, పోనీ పిల్లగాడు అంటారు. కానీ బండి సంజయ్ గారు మాట్లాడితే ఆల్రెడీ రెండోసారి ఎంపీ అయ్యిండు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు కాబట్టి ఆయనకు ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్. నేను ఎందుకు అంటున్నా అంటే సిబిఐ ఎంక్వైరీ అన్ని కార్యకర్తలు, సిబిఐ, ఈడీ, ఏంది ఇది? దేనికైనా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్. ఒకప్పుడు ఈడీ అంటే మేము వాస్తవంగా 10 ఏళ్ల క్రితం తెలియదు నాకు. ఈడీ అంటే నాకు ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు నాకే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం పని చేస్తుందో నాకు తెలియదు గతంలో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీట్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తాడని ఇప్పుడు తెలిసింది. అట్లా చేసిరు వీళ్ళు వాళ్ళని కార్యకర్తల కింద వాడుకొని. కవిత గారు చెప్పిరా? కవిత దేశవ్యాప్తంగా జీఎస్టీ వృద్ధి రేటు 10% ఉండగా తెలంగాణలో అది కేవలం 5.1% ఉండటం ఆందోళనకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. ఇటీవల ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చేసిన 12.3% వృద్ధి రేటు వ్యాఖ్యలు అవాస్తవమని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి సభను మాత్రమే కాక రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఇది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. వాస్తవికంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనాన్ని చాటుతోందని, దీనిపై ప్రజలు బాగా ఆలోచించాలని హరీష్ రావు సూచించారు. సినీ నటుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకు వచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి కొందరు అభిమానులు బన్నీ ఫ్లెక్సీలతో జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రంభ తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. సినిమాల్లోకి రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Thank you. First of all, happy wedding anniversary, madam. Thank you. Eight special, madam. అదే 15 ఏళ్ళు అయింది కదండి, సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామివారిని అని వచ్చాము. సినిమాలో రీ ఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది వెయిట్. అయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి ఇది డెఫినెట్గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరకు వచ్చాయి? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి, జస్ట్ నాకు ఒక ప్రోగ్రాంలో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి. ఫస్ట్ వక్ఫ్ సవరణ చట్టంపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ ఆ మంటల్లో బీజేపీ రాజకీయ లబ్ధి పొందుతోందన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ చట్టం వల్ల మైనార్టీల హక్కులను తీరని నష్టం వాటిల్లుతోందని హెచ్చరించారు. ఈ పరిస్థితులు మారాలంటే దేశాన్ని ఐక్యపరిచే పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మైనార్టీల హక్కులు భద్రతల పరిరక్షణ కోసం సమాజం గలం వినిపించాలన్నారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలంటే చిత్తశుద్ధి గల పాలకులు అవసరమని షర్మిల పేర్కొన్నారు. బీజేపీ పార్టీ ఎలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీలకు అన్యాయం చేస్తూ ఎలా దాన్ని పాస్ చేశారు. బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు, మతం పేరుతో కులం పేరుతో విభజించాలి, వారి మధ్య చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో వీళ్ళు ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. ఇప్పుడే కాదు, ఇదే కాదు, బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను, ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది. అదానీ లాంటి వాళ్లకు మేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది. ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, స్వతంత్ర భారతదేశానికి పునాదులు వేసిన పార్టీ. ఆ తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా, పథకాల ద్వారా దేశ అభివృద్ధి కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాప్తార్లో పర్యటించిన జగన్, హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన వైసీపీ కార్యకర్తలు, లింగమయ్య కుటుంబానికి జగన్ పరామర్శ, సర్కార్పై సంచలన ఆరోపణలు, రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడి. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం, సుపరిపాలన కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటీ సహా వివిధ రంగాల నుంచి 10 మంది నిపుణులు. ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సింగపూర్లో అగ్ని ప్రమాదం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్. ప్రమాదంలో బాబు చేతులు, కాళ్లకు గాయాలు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స. 2 రాష్ట్రాల్లో టీడీపీ, బీఆర్ఎస్ లో మాత్రమే 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాయన్న కేటీఆర్. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటున్నామని వెళ్లారు. కేసీఆర్ ను కేసులు ఇరికించడం గురించే రేవంత్ ఆలోచిస్తున్నారని మండిపాటు. నేడు రాప్తాడు వచ్చిన జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారంటూ పరిటాల సునీత ఫైర్. పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా జగన్ కు తెలియదా అని నిలదీత. 15 సెకండ్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ తాళం విరగొట్టి బైక్తో పరారైన దొంగ. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్లో ఘటన. ఈ షాప్ ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350ని ఎత్తుకెళ్లిన దొంగ. ఇంత కాస్ట్లీ బైక్కు అంత బలహీన లాకింగ్ సిస్టమా అంటూ విమర్శలు. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BV9 న్యూస్.